వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. పలు పార్లమెంట్ నియోజకవర్గాలకు రీజనల్ కోఆర్డినేటర్లను నియమిస్తూ ప్రకటన విడుదల చేశారు. పార్లమెంట్ అసెంబ్లీ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు చేస్తున్న క్రమంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆశావాహులు అసంతృప్తిని వ్యక్తం చేయడం, కొందరు బాహాటంగానే పార్టీపై విమర్శలు చేయడం లాంటివి జరుగుతున్నాయి. ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి నిర్ణయం పార్టీలో కొందరిని కలవరానికి గురిచేస్తుంది. గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. జగన్ ప్రకటించిన రీజనల్ కోఆర్డినేటర్లు ఎవరో చూద్దాం. గుంటూరు, నర్సరావుపేట, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల రీజనల్ కోఆర్డినేటర్గా విజయసాయిరెడ్డి, ఒంగోలు పార్లమెంట్ ఉమ్మడి నెల్లూరు రీజనల్ కోఆర్డినేటర్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియమితులయ్యారు. కర్నూలు, నంద్యాల పార్లమెంట్ రీజనల్ కోఆర్డినేటర్గా పి రామసుబ్బారెడ్డి, కడప రాజంపేట పార్లమెంట్ రీజనల్ కోఆర్డినేటర్గా కె సురేష్ బాబు, ఉమ్మడి విశాఖ జిల్లా డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్గా గుడివాడ అమర్నాథ్, విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడిగా మల్లాది విష్ణును నియమిస్తూ పార్టీ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. అధిష్టానం రిలీజ్ చేసిన వైసీపీ జిల్లాల బాధ్యతల జాబితాలో గుడివాడ అమర్నాథ్ పేరు చర్చించడంతో ఆయనకు ఇక పార్టీ టికెట్ లేదని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. త్వరలో జరిగే ఎన్నికలో పార్టీ సేవలకే అమర్నాథ్ పరిమితం కావాల్సి ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే విశాఖ ఉమ్మడి రీజనల్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్న వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అమర్నాథ్ పని చేయాల్సి ఉన్నట్లు ఉత్తర్వులో ఉంది. అనకాపల్లి ఎమ్మెల్యేగా ఫెయిల్ అయ్యారని, గుడివాడ అమర్నాథ్ ఎక్కడి నుంచి పోటీ చేసినా కనీసం 30,000 ఓట్లు తేడాతో ఓడిపోయే అవకాశం ఉన్నట్లు టాక్. అయితే యలమంచిలి, చోడవరం, పెందుర్తి నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని గుడివాడ అమర్నాథ్ ఆశపడుతున్నారట. కానీ యలమంచిలిలో సిట్టింగ్ ఎమ్మెల్యే కన్నబాబు ఒప్పుకోవడం లేదట. చోడవరం నుంచి అక్కడ ధర్మశ్రీనే బెటర్ అని సర్వేలు తేలినట్లు సమాచారం. ఇక పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజుకు ఇక్కడి పార్టీ బాధ్యతలు వైవి సుబ్బారెడ్డి నుంచి ఫుల్ సపోర్ట్ ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో అమర్నాథ్కు జిల్లాలో ఎక్కడ చోటు దక్కడం లేదు. ఐటీ మినిస్టర్గా ఉన్న అమర్నాథ్ ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్టను పెంచే కార్యక్రమాలు నిర్వహించలేకపోయారట. తన మంత్రి పదవి జీవితకాలం ప్రత్యర్థులను తిట్టడానికే సరిపోయిందని విమర్శలున్నాయి. దీనికి తోడు కోడి గుడ్డు అంటూ గతంలో చేసిన కామెంట్స్ అభాసుపాలు చేశాయని టాక్. సీఎం జగన్ కు అతి సన్నిహితుడిగా ఉన్నప్పటికీ ఎమ్మెల్యే టికెట్ ఇప్పటి వరకు ఖరారు చేయలేకపోయారు. అమర్నాథ్ సేవలను పార్టీకే పరిమితం చేసినట్లు తెలుస్తుంది. చూద్దాం ఎన్నికల నాటికి ఎవరెవరు బరిలో ఉంటారో.